బతుకమ్మ కుట్ట ఉన్న పలంగా హాట్ టాపిక్గా మారింది. కారణం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ ల్యాండ్ అవడమే. దీంతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. బుల్డోజర్లు వస్తాయనుకున్న అక్కడి వారికి స్వీట్ న్యూస్ చెప్పారు రంగనాథ్. అసలు హైడ్రా బతుకమ్మ కుట్టకు వెళ్లడానికి కారణమేంటి? జనానికి ఇచ్చిన హామీ ఏంటి? హైడ్రా ఈ పేరు వినిపించిందంటే ఖచ్చితంగా ఆ వెనుక బుల్డోజర్లు కూడా గుర్తుకొస్తాయి. మరీ ముఖ్యంగా చెరువులు కబ్జా చేసి కట్టిన వారికి అయితే చెమటలు పట్టేస్తాయి. అయితే తమ అసలు పని కూల్చడం కాదు, పర్యావరణాన్ని పరిరక్షించడమని మరోసారి ప్రూవ్ చేసింది. తాజాగా హైదరాబాద్లోనే బతుకమ్మ కుంట పూర్వ వైభవానికి పూనుకుంది హైడ్రా. అది కూడా ఇళ్లను తొలగించకుండా. బుధవారం అంబర్పేట్ పరిధిలోనే బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే హైడ్రా వస్తుందంటే నార్మల్గానే అందరికీ టెన్షన్ వస్తుంది. కానీ వారి ఆందోళనకు క్షణాల్లో క్లారిటీ ఇచ్చారు రంగనాథ్. 2 నెలల్లో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని వెల్లడించారు. కానీ చెరువు ప్రాంతంలో ఉన్న ఇండ్ల కూల్చివేతలు ఉండవని స్పష్టం చేశారు. కేవలం బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తామని తెలిపారు. స్థానిక ప్రజల్లో కూల్చివేతలు ఉంటాయనే అపోహ ఉందని, ఆ అపోహలు తొలగించేందుకే బతుకమ్మ కుంటకు వచ్చినట్లు చెప్పారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. ఈ పక్కన ఉన్నటువంటి బస్తీ వాసులు, అంటే ఆ చెరువు పక్కన బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు, వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు. వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అటువంటి ఏమన్నా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో ఈ బస్తీ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు. అండ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి 5 ఎకరాల ప్రాంతాన్ని, దాన్ని మొత్తం కూడా చెత్తతోటి, మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డంప్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని, దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి ఆ చెరువుని మళ్ళా దానికి పూర్వవైభవం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది. బతుకమ్మ కుంట సుందరీకరణ చేస్తామంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదని అంబర్పేట్ వాసులు అంటున్నారు. తాము 45 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని చెబుతున్నారు. ఇళ్ల జోలికి రాకుండా తమ పరిధిలోనే చెరువును అభివృద్ధి చేస్తామంటే తమకు అభ్యంతరం లేదంటున్నారు. స్వయంగా హైడ్రా కమిషనరే హామీ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన కమిషనర్ చెప్పిండు కాబట్టి పర్లేదు, హ్యాపీనే. ఇప్పుడు ఆయన మాట కాదని చెప్పి మళ్ళీ కూలగొడితే మరి మేము ఏం చేయాలి, ఏడికోవాలి? చెరువు మంచి చేస్తే మాకు ఓకే, అది మంచి చేస్తా అంటే మాకు ఓకేనే కదా. మళ్ళీ అది కాదని ఏరగా ప్రవర్తనాలు చేస్తే కష్టాలు, ప్రభుత్వాలు అలాగుంటాయి. కూల్స్తేనే ప్రాబ్లం, కూలకపోతే మాకు అవసరం సంబంధమే లేదు. సార్ వచ్చి ఆమె ఇచ్చిపోయిండు ఏమని, మీ ఇళ్ళ జోలికి రాము, ఈ చెరువు వరకే చెరువు చేసేస్తాము, బతుకమ్మ కుంట వరకే మీ ఇళ్ళ జోలికి రామని హామీ ఇచ్చిండు. కానీ హామీ ఇచ్చినందుకు మాకు సంతోషం మేడం. ఇళ్ళ జోలికి రావద్దు, ఆ సార్ ఎట్లా హామీ ఇచ్చిండో అట్లనే ఉండాలి. కానీ సంతోషమే మాకు, హామీ ఇచ్చిపోయిండు సంతే. 1962 లెక్కల ప్రకారం బతుకమ్మ కుంట 16.13 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ప్రస్తుతం 5.15 ఎకరాలకే పరిమితమైంది. దీంతో బతుకమ్మ కుంట ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో బతుకమ్మ కుంటను పరిశీలించాలని రంగనాథ్ నిర్ణయించారు. అయితే బతుకమ్మ కుంట వద్ద హైడ్రా కమిషనర్ పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రంగనాథ్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. అయితే తమ ఇళ్లను కూల్చవద్దంటూ స్థానికులు నిరసనకు దిగారు. ఇళ్లను తొలగించకుండా చెరువు సుందరీకరణ పనులు చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. చివరకు బతుకమ్మ కుంటను పరిశీలించిన హైడ్రా కమిషనర్ అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఇండ్లను కూల్చబోమని, కేవలం బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తామని చెప్పడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మొత్తంగా తమ టార్గెట్ కేవలం కూల్చడమే కాదు, పర్యావరణ పరిరక్షణే తమ అసలు ధ్యేయమని మరోసారి ప్రూవ్ చేసింది హైడ్రా.